నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, నిరుద్యోగం గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నిజంగా అసలుకి 2019-24 దాకా నిరుద్యోగమే లేదని మాట్లాడారు. అయితే వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి సదస్సులు మనం చూసాం. అదేవిధంగా రాయలసీమకు సంబంధించి ఫిష్ మార్ట్లు రావడం అసలు చాలా అద్భుతంగా అని చెప్పి మాట్లాడిన వైనం చూసాం. కానీ ఇక్కడ కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ చూసుకుంటే 2019-2023 లోపల దాదాపు 16వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అది 10వ స్థానానికి చేరుకుంది. సో మొత్తానికి ఏంటి నిరుద్యోగులు ఎందుకని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎన్సీఆర్పి రిపోర్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాహకం అనుకోవచ్చు, ఆయన ప్రతిభ అనుకోవచ్చు, ఆయన చెప్పుకున్న గొప్పలు అనుకోవచ్చు. ఆ రిపోర్ట్ ఆధారంగా బయటపడ్డట్టుగా మనకు కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం, రైతులకు అవకాశాలు కల్పించడం, ప్రొడక్షన్ పెంచడం, జీడిపిని పెంచడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జీడిపిని పెంచడం, అందరికీ అవకాశాలు రావడం, ఇది అనేది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకుంటుంది. అందుకు అనుగుణంగా ఏ విధంగా మనం చేయొచ్చు, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టడం ద్వారా రైతులకు ఉపయోగం జరుగుతుంది, ఒక ఇండస్ట్రీ తేవడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మెడికల్ కాలేజీని ఏర్పరచడం, అంటే ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ప్రకారం వెళ్ళినట్టయితే రాష్ట్ర గ్రోత్ రేట్ పెరుగుతుంది. రాష్ట్రం కూడా నీకు ఎన్సీఆర్పి రిపోర్ట్ కదా, ఏ రిపోర్ట్ ఇచ్చినా ఆ రిపోర్ట్లో ముందుకెళ్తూ ఉంటుంది. ఇక్కడ అంటే ర్యాంకింగ్ లో వెనక్కి వెళ్తున్న సందర్భం 10వ ర్యాంక్ అంటే వాళ్ళు మళ్ళీ మంచి ర్యాంక్ వచ్చింది అనుకుంటారేమో, అది చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రిపోర్ట్ ఆధారంగానే రోజు ఒకరు మృతి చెందారు, బలవన్ మరణాలు జరిగాయి, నిరుద్యోగం తారాస్థాయికి పెరిగింది అని మనం చెప్పుకున్న సందర్భంలో ప్రొడక్టివిటీకి సంబంధించిన అంశాన్ని దేన్ని పరిగణలోకి తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. మనం చూసుకున్నట్టయితే ఏదో గ్రామ సచివాలయాల్లో నేను నియమించాను అని చెప్పడం ద్వారా దీనికి ప్రొడక్టివిటీ, ఒక ఇండస్ట్రీ వచ్చినట్టయితే ఇండస్ట్రీకి సంబంధించి ఎన్ని రంగాలు బాగుపడతాయి అనేది మనం ముఖ్యంగా చూడాల్సిన అవసరం. నిరుద్యోగులు ఒక్కడే కాదు, నిరుద్యోగులతో పాటు రవాణా రంగంతో పాటు బస్ సౌకర్యాలు, అక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాలు, అక్కడికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలు, అంటే ఇవన్నీ కూడా ఒక పరిశ్రమ వచ్చినట్టయితే ఆ వైపుగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయలేదు. వచ్చిన పరిశ్రమలను కూడా వెనక్కి పంపించడం జరిగింది. మాకు పరిశ్రమలు అక్కర్లేదని వెనక్కి వెళ్ళిన సందర్భాన్ని మనం ఆ పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఒక విజన్ లేకుండా ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. ఎవరైతే ప్రశాంత్ కిషోర్ చివరిలో ఈయన అప్పులు తెచ్చి వాటిని పంచుతుండు, అప్పులు తేవడం ద్వారా నువ్వు ఆదాయాన్ని జనరేట్ చేస్తే నీకు దాని ద్వారా ఇంకా 10 మందికి అవకాశాలు కనిపిస్తుంది. అప్పులు తెస్తుండు, దాన్ని పంచుతుండు. అది ప్రభుత్వం చేయాల్సిన పని కాదు, అది ఎవరైనా చేస్తారు. ప్రభుత్వం చేయాల్సిన పని, దానికి ఒక ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి అది ఎక్కడ చేయలేడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ఉత్పత్తి పెరిగింది, ఇది పెరిగింది, ఈ విధంగా ఒక ఇండస్ట్రీ వచ్చింది, ఈ రోడ్లు బాగుపడ్డాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది అనేది ఎక్కర్లేదు. కాకపోతే నేను వీళ్ళకి లబ్ధి చేసిన, వాళ్ళకి లబ్ధి చేసిన, వాళ్ళకి ఇన్ని డబ్బులు పంచిపెట్టినా, వీళ్ళకి డబ్బులు పంచిపెట్టినా అని చెప్పింది. కానీ నేను ఈ విధంగా ఇన్ని వేల మందికి ఒక శాశ్వత ప్రాతిపదికన వాళ్ళకి అవకాశాలు కల్పించిన దీన్ని అయితే చూపించలేకపోయాడు. అదే ఎన్సీఆర్పి రిపోర్ట్లో చూపించడం జరిగింది. బలవన్ మరణాలు పెరగడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళలే, అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళలే. అమరావతి నిర్మాణం ముందుకు తీసుకెళ్ళితే ఎన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి? స్టీలు, సిమెంటు, కార్మికులు, కర్షకులు, ఎంతమందికి జీవనోపాధి కలుగుతుంది? ఆ జీవనోపాధి వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? మళ్ళీ నీకు గవర్నమెంట్కే ట్యాక్స్ రూపంలో వస్తాయి. ఆ ట్యాక్స్ రూపంలో వచ్చినట్టే మళ్ళీ ప్రభుత్వమే దాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా పేదవాళ్ళు డబ్బులు సంపాదిస్తే, ఒక 1000 రూపాయలు సంపాదిస్తే అందులో దాదాపు 700 మళ్ళీ వాళ్ళు ఏదో ఖర్చులు పెడుతూనే ఉంటారు. పప్పు కొనుక్కోవడం, ఉప్పు కొనుక్కోవడం, లేదంటే ట్రాన్స్పోర్ట్, దేనికో దానికి, అది మళ్ళీ ప్రభుత్వానికి డబ్బు రూపంలోనే వస్తుంటుంది. అలా ఏ విధంగా చేసిండు? నువ్వు ఆ విధమైన ఏం పని చేయలేదు, నువ్వు తీసుకో, తిని ఇంట్లో పడుకో అనే విధంగా వివరించడం. ఆ విధంగా చేసినట్టయితే వాళ్ళు సోమరిపోతులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. సోమరిపోతులుగా తయారు చేసిన సందర్భంలో వాళ్ళకు సడన్గా డబ్బులు అందలేనుకో ఏం చేస్తారు? వాళ్ళు పని చేత కాదు, ఇచ్చే డబ్బులు రావట్లేదు, ఆత్మహత్యలు జరగడానికి కారణం వాళ్ళకు ధైర్యం లేకపోవడం, నేను పని చేసి బతకగలనే నమ్మకం లేకపోవడం. అంటే పని ఉంటే పని ఏమైనా చేసుకోవచ్చు, పని లేకుండా కూడా అలవాటు చేసిండు. పని లేకుండా నీకు పైసలు ఇస్తాను, పైసలు ఇవ్వడం అయిపోతే వాడికి ఇంకా పని చేయడం చేత కాదు. ఇవన్నీ కూడా ఎన్సీఆర్పి రిపోర్ట్లో ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడైతే పొరపాట్లు జరిగాయో ఆ పొరపాట్లను ముందుకు తీసుకెళ్తూ చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుందని మనం అనుకోవచ్చు. అయితే అది కాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండి ఏదైతే వాలంటరీ సిస్టమ్ పెట్టి దాదాపు 2 లక్షల పైచీలకు నేను ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పి అంటున్నాను.
నిజంగా వాటిని ఉద్యోగాలని చెప్పి అనవచ్చా? వాళ్ళను కూడా తీసుకొచ్చేసి వాళ్ళకు ఒక రాజకీయ రంగు పులిమేసి వాళ్ళు పూర్తిగా ప్రతి వాలంటీర్ నా కార్యకర్త అని చెప్పేసి అన్నాడు. సో ఈ విధంగా వాళ్ళల్లో కూడా చాలా రకాలైనటువంటి మనం చూసాం. వాళ్ళకి ఇచ్చే 5,000కి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇళ్లలోకి వెళ్ళి అక్కడ ఏదైనా కనిపిస్తే దొంగతనాలు చేయడం కావచ్చు, ముసలి వాళ్ళని చంపడం కావచ్చు, ఆడపిల్లని అపహరణ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా నేను 2 లక్షల మందికి జాబ్ ఇచ్చా అని చెప్పేసి అనడాన్ని ఎలా చూడాలి? వాలంటీర్ల గురించి మీరు ఏం చెప్తారు? మళ్ళీ అదే వాలంటీర్ని వచ్చే ఎలక్షన్స్ ఏదైతే మళ్ళీ ఎలక్షన్స్కి ముందు రద్దు చేసేసారు, వాళ్ళు కనీసం రెన్యువల్ చేయించడం. సో వాళ్ళ పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటి జగన్మోహన్ రెడ్డి కంటే ఏం చెప్తారు? వాళ్ళని కార్యకర్తలుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ అంటే ఒక గ్రామంలో అందుకే ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడైనా పారదర్శకత ఎంపిక ఎందుకు ఉంటుంది అంటే ఒక రిక్రూట్మెంట్ ద్వారా జరుగుతుంది. ఆ రిక్రూట్మెంట్ ద్వారా కొన్ని ఉద్యోగాలకు సరే ఎగ్జామ్ ఉండొచ్చు, కొన్ని ఉద్యోగాలకు కలెక్టర్ ద్వారానో ఎవరి ద్వారానో జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఒక ఉద్యోగి ఒక బాధ్యతతో ఒక రెస్పాన్స్తో ప్రజల పట్ల అంటే గ్రామంలో ఉండే అందరి ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. నువ్వు చెప్పడమే వాలంటరీ నా కార్యకర్త అని చెప్పిన తర్వాత మిగతా పార్టీ ఒక ఊరు అన్నప్పుడు అన్ని రకాల మనుషులు ఉంటారు, అందరు ఉంటారు. నీ కార్యకర్తలకే నువ్వు సేవ చేయడానికి పోయినప్పుడు మిగతా వాళ్ళు ఏమవుతారు? కాబట్టి నువ్వు నీ వాలంటీర్లు నీ పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించాలి. ఆ సిస్టమే తప్పు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసినట్టయితే ఆ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉండాలి. ఆ ప్రాసెస్ ప్రకారం వాళ్ళకు రిక్రూట్ చేయాలి, వాళ్ళకు ఒక ఉద్యోగిలాగానే గౌరవించాలి. నీ కార్యకర్తలాగా నీ వాలంటీర్లకు కండువా వేసి ఈవెన్ నువ్వు ఒక పంచాయతీ భవనం కట్టినా, స్కూల్ కట్టినా దానికి కూడా వైసీపీ రంగు కలర్ వేసిన తర్వాత అది పారదర్శకంగా ఉంటుంది. ఇప్పుడు అంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ కలర్ వేసుకుంటూ వెళ్తే అసలు ఏముంటుంది? కలర్ అనేది నీ పార్టీ ఆఫీస్కి వేసుకోవడం వరకు బాగానే ఉంటుంది. ప్రభుత్వ ధనంతో ప్రభుత్వంతో కట్టే వాటికి కూడా నీ కలరు జెండా పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఆ విధంగా చాలా చోట్ల చేసిన సందర్భాన్ని చూడొచ్చు. ఒక బిల్డింగ్లకే కలర్ వేసినప్పుడు ఇక వీళ్ళని కార్యకర్తలుగా ఉపయోగించుకోవడంలో ఆ కార్యకర్తలుగా ఉపయోగించుకున్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఇచ్చే డబ్బులు అందక, సాయం అందక, సరిగా లేక అన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఆ వ్యవస్థను ఆయనే రద్దు చేయడం జరిగింది. ఎవరైనా ఒక వ్యవస్థను తీసుకొచ్చారంటే ఆ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని ఒక ప్రభుత్వం తీసుకుందంటే వాళ్ళని రెగ్యులర్ అనే చేస్తుంది, లేదంటే అది కంటిన్యూ అనే చేస్తుంది. కానీ సడన్గా తీసేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకురావడం అనేది తప్పు పద్ధతి. నువ్వు గ్రామానికి వార్డుకొకరిని, గ్రామానికి ఒకరికి ఎవరికి రెస్పాన్సిబుల్ అతను, ఎవరికి బాధ్యత? నీ పార్టీకి బాధ్యత అయితే సంబంధం లేదు. పార్టీకి కార్యకర్తలుగానే ఉంటారు, వాళ్ళు పార్టీ కార్యకర్తలుగానే వ్యవహరించడం జరిగింది. కాబట్టి ఉద్యోగి అన్నప్పుడు గ్రామానికి మొత్తానికి ప్రతినిధిగా ఉండేవారినే ఉద్యోగి అంటారు. కలెక్టర్ అయితే జిల్లాకు ఉంటారు, ఎంఆర్ఓ ఎండి అయితే మండలానికి ఉంటారు, గ్రామ పరిపాలనాధికారి అయితే గ్రామానికి ఉంటారు. నీ కార్యకర్త దేనికి ఉన్నాడు అనేది ముఖ్యం. ఎవరికి ఉన్నాడు? నీ కార్యకర్తలకు కూడా కాదు. అక్కడ నువ్వు ఓటు వేయకపోతే వాళ్ళని బెదిరించి మాకు ఓటేస్తేనే వాళ్ళు ఏదైనా పథకం వచ్చిందంటే పార్టీలకు అతీతంగా ఓటు వేసిన వరకైనా వేయని వరకైనా పథకాలు అందించేది రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. కానీ నువ్వు మా పార్టీకి ఓటేయలేదు కాబట్టి నీ పథకం అందదు అని చెప్పడానికి మాత్రమే ఈ వాలంటరీ వ్యవస్థ పనిచేసినట్టుగా మనకు కనిపించింది. అయితే అదిగాక మనం చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యోగాలను పూర్తిగా మేము నిర్మూలించేసాం, అసలుకి నిరుద్యోగం లేదని చెప్పేసి అంటూ 2019 నుంచి 23 వచ్చేసరికి దాదాపు 16 స్థానం నుంచి ఉన్నది 10వ స్థానానికి వచ్చిందని చెప్పుకున్నాం. అదే కాకుండా బలవన్ మరణానికి పాల్పడిన వాళ్ళు 1552 మంది బలవన్ మరణాలు తీసుకొచ్చారంటే దాన్ని నిజంగా సక్సెస్ఫుల్ ప్రభుత్వం అని చెప్పి అనుకోవచ్చు అంటే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ కోణంలో చూసినా ఒక్క రంగంలో నేను సక్సెస్ అయ్యని చెప్పుకోవడానికి ఎక్కడ కూడా అతనే చెప్పుకోలేకపోతున్నాను. నేను ఈ రంగంలో సక్సెస్ అయినా, ఈ రంగంలో విజయం సాధించిన, ఇది నా ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి అని చెప్పుకునే ప్రయత్నం ఎక్కడ కూడా ప్రయత్నం కాదు, అక్కడ కనిపించట్లేదు. ఒక ప్రభుత్వం ఉందంటే సరే కొన్ని మంచి కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని చెడు కార్యక్రమాలు, కొన్ని గుర్తుండే కార్యక్రమాలు ఉంటాయి. ఒక ప్రభుత్వం చేపట్టింది లక్ష్యాలు ఉంటాయి, అవి ఖచ్చితంగా కూడా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అవకాశం ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాం, చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైటెక్ సిటీ నిర్మాణం చేయడం. హైటెక్ సిటీ నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు నాయుడుని విమర్శించే ప్రత్యర్థులు సైతం మెచ్చుకుంటారు. దానికి కారణం ఏంది? అదొక ప్రొడక్టివిటీ అక్కడ కనిపిస్తుంది మనకు. దాన్ని కాదని చెప్పే ధైర్యం ఎవరు చేయరు. టీఆర్ఎస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎంత విమర్శించినా
కేటీఆర్ స్వయంగా ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధిలో హైటెక్ సిటీ ఒక భాగం అని చెప్తారు, ఇంత రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ. అంటే ఆ విధంగా నువ్వేమైనా నిర్ణయాలు చేసావా? అంటే నీకు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక రాజధాని నిర్మాణం పూర్తి చేయలేదు, పూర్తి చేయకుండా దాన్ని వెనక్కి తీసుకెళ్ళినాం, కనీసం స్టేటస్ కో కూడా మెయింటైన్ చేయలేదు, అసలు ఇది రాజధానే లేదని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా పోలవరాన్ని ఏమన్నా ముందుకు తీసుకెళ్ళినావా? అది ఎక్కడ వేసిన గొంగలే చెప్పొచ్చు. సరే, కొన్ని ప్రాజెక్టులు ఈయన తేలేదు, వాళ్ళే కొంతమంది ప్రాజెక్టులు వస్తే ఆ ప్రాజెక్టుని కూడా కనీసం నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోతే అవి వెళ్ళి చెన్నైకి అటు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఏ రంగంలో నేను అభివృద్ధి సాధించాలని చెప్పుకునే ఏ ప్రభుత్వం, దేశంలో 22 రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది. ఈ విజన్ ప్రకారం మేము దీన్ని సాధించాం, దీని పట్ల ఈ విధంగా ఉంది, మేము ఈ రంగంలో సక్సెస్ అయినా. జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికి ఏ రంగం కూడా నేను సక్సెస్ఫుల్గా పూర్తి చేశానని చెప్పుకునే రంగం ఎక్కడా కనిపించట్లేదు. సో చూద్దాం సార్, మొత్తానికి ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి దాదాపు 2019-23 దాకా 1552 మంది చనిపోయారంటే జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఏంటి అనేది కనిపిస్తుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.